లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు అక్టోబర్ 9వ తారీఖు. మేల్కొనిన పాపి. అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం. షునేమీయురాలి కుమారుడు మరణించాడు. ఇంతవరకు తల్లిదండ్రులను బంధువులను సంతోషపెట్టిన కుమారుడు ఇప్పుడు చనిపోయాడు. ఎలీషా మంచము మీద పరుండబెట్టబడ్డాడు. ఎలీషా మంచము మీద పెట్టబడుట ఆశీర్వాదకరమే, కానీ అది జీవము కాదు. అది జీవములోనికి తేగలదు. ఎలీషా మంచము మీద పరుండి ఉన్న బిడ్డలో జీవము లేదు, శరీరము వెచ్చగా లేదు. ఆ విధముగానే నీవును ఎలీషా మంచము మీద పరుండి ఉన్నావు, కానీ చనిపోయిన స్థితిలో ఉన్నావు. కొంచెము వెచ్చదనము, కొంచెము నీతి, కొంచెము ప్రేమ నీ సేవలో ఉన్నాయేమో. సాధారణ మానవులందరిలోనూ అవి ఉంటాయి. నీలో జీవాన్ని ఉత్పత్తి చేసే శక్తి ఎందువలన లేకున్నది? నీలో జీవము లేదు. ఇక్కడ షునేమీయురాలు సజీవంగా ఉన్నది. తన కుమారుడు చనిపోయాను. అది చూచి ఏమి జరిగినదో గ్రహించినది. తన గృహము యొక్క జీవము పోయేనని గ్రహించినది. అతనిని పాతిపెట్టవలసి ఉన్నది. క్రీస్తు లేని మన జీవితాలు పాతిపెట్టబడుటకే తగినవి. దేవుని వేడి కలిగిన వాడు ప్రార్థించి తన కుమారుని విడిచిపోయిన ఆత్మను తిరిగి తేగలడు అని ఆమె వెళ్ళుచున్నది. అలాంటివాడు ఒక్కడే ఉన్నాడు. అతనికి సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు ఏమీ చేయలేడు. అయినా యజమానుడు అతనిని పిలిచి తన కర్రను ఇచ్చి పంపాడు. అతడు పరిగెత్తి వెళ్ళి ఆ కర్రను ఆ పిల్లవానిపై ఉంచాడు. ఏమీ జరగలేదు. ఆ కుటుంబం వారు దైవజనుని ఆవశ్యకతను గుర్తించారు. కనుకనే ఆయనను వారి గృహములో ఉండనిచ్చారు. దైవజనుని రాక వారిలో విశ్వాసాన్ని కలిగించింది. మన అపరాధముల చేత మనము చచ్చిన వారమైనను విశ్వాసముతో తిరిగి బ్రతుకుదుము. కర్మేలు పర్వతం నుండి ఎలీషా వచ్చాడు. అక్కడ ఆయన దేవుని సన్నిధి కలిగి ఉన్నాడు. దేవుని జీవముతో నిండియుండుట వలన ఈ మరణమును గూర్చి వినినప్పుడు ఒక్కసారిగా కదిలించబడ్డాడు. దేవుని పిల్లలు ఆ విధముగా ఉంటారు. సింహాసనం నుండి దేవుడు చూచినప్పుడు మనము చచ్చి పడి ఉన్నట్లు కనిపిస్తాము. నీవు ఎలీషా మంచము మీద పరుండి ఉండవచ్చు. ఆరాధనా స్థలములో ఉండాలనే వాంఛ నీలో ఉండవచ్చు. చాలామంది మేల్కొనిన పాపులుగా ఉన్నారు. అది మాత్రమే క్రైస్తవత్వము కాదు. నీలో జీవము ఉన్నదా? ఎన్ దానియేల్ గారు.